బిగ్ బాస్ హౌస్‌లో మొదటి వీకెండ్ వచ్చింది. మొదటి వారం హౌస్‌లో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తిగా మారింది. ఇక ఆటగాళ్ళు గేమ్‌ని హౌస్‌లో డిఫరెంట్‌గా చూపిస్తున్నారు. ఈ సీజన్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా తమ స్థాయిలో గేమ్ బాగానే ఆడుతున్నారు. కొద్ది కొద్దిగా ఎవరెవరు ఎలాంటి వారనేది కూడా అంచనా అనేది వస్తుంది. సంజన ఎక్కువ స్క్రీన్ స్పేస్ కోసం సెల్ఫీ మిస్టేక్స్ చేస్తూ ఎండ్‌లెస్‌గా ఆర్గ్యుమెంట్స్ కూడా చేస్తుంది. మళ్ళీ ఇన్నోసెంట్‌గా మాట్లాడుతుంది. దీనికంతా కూడా ఈజీగా ఒప్పుకోదు. ఆర్గ్యుమెంట్ కొనసాగిస్తూనే ఉంటుంది. ఎవరితో కూడా జెన్యూన్‌గా మాట్లాడడం లేదు. టాపిక్స్ చాలా ఈజీగా చేంజ్ చేస్తుంది. బిగ్ బాస్ కూడా కన్ఫ్యూజన్ రూమ్‌లోకి పిలిచి తనకి ఫేవర్ చేయడంతో తను ఇంకా ఎక్కువగా ఆర్గ్యుమెంట్ అయితే చేయడం మొదలుపెట్టింది. తనతో ఎవరైనా మాట్లాడుతూ తెలివిగా ప్రశ్నిస్తున్నారో వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయడం మొదలుపెట్టింది. దమ్ము, శ్రీజ, మనీష్, హరీష్ వీళ్ళతో మంచి ఫ్రెండ్‌షిప్ కొనసాగించే ప్రయత్నం చేస్తుంది. అందుకే కెప్టెన్సీ రూమ్‌లోకొచ్చే అవకాశం శ్రీజకి మరియు మనీష్‌కి ఇచ్చింది. బిగ్ బాస్ హౌస్‌కి ఫస్ట్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది తనూజ. తన గురించి 9 మాటల్లో చెప్పమంటే ఇన్నోసెంట్, ఇంటెలిజెంట్ అంటూ నాగార్జున ముందు ఏవేవో మాట్లాడింది. కానీ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా ఈజీగా అబద్ధాలు ఆడటం మొదలుపెట్టేసింది. అది షో చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. కామనర్స్ డిమాండ్ పవన్ పెద్దగా ఎవరికీ అర్థం కావడం లేదు. ఇదే షోలో ఒకటే ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తున్నట్లు, గేమ్ కూడా ఒకేలా ఆడుతున్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా బహుశా బయట కుక్ ఏమో అసలు మెచ్యూరిటీ లేదు. ప్రతి దాంట్లో దూరుతున్నాడు. సాంబార్ ఎలా చేయాలి? పచ్చడి ఎలా చేయాలి? గోంగూరలో ఏం చేయాలని కిచెన్ డ్యూటీ చేస్తున్న తనుజకు సజెషన్స్ ఇస్తున్నారు. 'బిగ్ బాస్' సీజన్ 9 హౌస్‌మేట్స్‌లో కొద్దో గొప్పో కొంత మేరకు హరీష్ బెటర్ అనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆయన మాట్లాడే విధానం పర్ఫెక్ట్‌గా ఉంటది. ముఖ్యంగా కిచెన్‌కి వెళ్ళి తను ఓన్‌గా ప్రిపేర్ చేసుకొని తింటున్న టైంలో 'బిగ్ బాస్' కెప్టెన్ సంజన అడిగారు. మీ కెప్టెన్సీలో అతను కిచెన్‌కి వెళ్ళి వండుకొని తింటున్నాడు. మీకేం అనుభవించట్లేదా అని సంజన ఏమనుకోక తింటున్న ప్లేట్‌ను వెళ్లి కిచెన్‌లో పెట్టేసి సంజనకు నా వల్ల మీకు ఇబ్బంది కలగకూడదని చెప్పారు. అగ్నిపరీక్ష షో ద్వారా కామర్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మనిషిని అగ్నిపరీక్షలోకి ఎందుకు ఎలిమినేషన్ ఇచ్చి లేపారో అర్థం కాలేదు. షోలో మాత్రం ఇతని గేమ్ అంతా ఆకట్టుకోలేదు. సంచాలకుగా కూడా ఫెయిల్ అనేది కొంతమంది అభిప్రాయం. దమ్ము శ్రీజ మాత్రం ప్రతి దానిలో ఇన్వాల్వ్ అయిపోయి ఊరికే అరుస్తూ ఉంటుంది. బిగ్ బాస్ కెప్టెన్సీ సెలెక్ట్ చేసే అవకాశం మొదట సంజనకి వచ్చినప్పుడు తన కొంతమంది పేర్లు చెప్పింది. ఇప్పుడు మేమెందుకు లేము అంటూ ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టింది. ఆశ్చర్యకరంగా దమ్ము శ్రీజనే సపోర్టర్‌గా ఉండి సంజనను కెప్టెన్సీ చేసింది. సుమన్ శెట్టి గురించి ప్రత్యేకించి పరిచయం అయితే చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సాధించుకున్నారు. ప్రస్తుతం హౌస్‌లో కూడా తన గేమ్ తాను కూల్‌గా ఆడుతున్నారు. అవసరమైన చోట అదిరిపోయే సెటైర్లు కూడా వేస్తున్నారు. 'జబర్దస్త్' షోతో గుర్తింపును సాధించుకున్న ఇమ్మాన్యుయేల్ ఈ షోలో కూడా ఎంటర్‌టైన్‌మెంట్ అయితే చేస్తున్నాడు. అలానే కొన్ని సందర్భాల్లో అతను మాట్లాడే విధానం విపరీతంగా ఆకట్టుకుంటుంది. సగం టైం అరవాల్సి వస్తే గట్టిగానే అరుస్తున్నాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సంచాలకుతో జరిగిన గొడవ మరియు మొదటి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.